పరిశుద్ధుడా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ ఉదయకాలపు వేళ నాయనా తండ్రి మీ సన్నిధిలో మేమందరం చేరి అయ్యా మిమ్మల్ని స్తుతించుటకు, ఆరాధించుటకు, మీ వాక్యం ధ్యానించుటకు మీరిచ్చిన కృప కొరకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. గత మాసమంతయు నాన్న మమ్మల్ని కాపాడారు. మీరు రెక్కల చాటున భద్రపరిచారయ్యా. మంచి గోధుమలతో మమ్మల్ని తృప్తిపరిచినంద విధానాన్ని బట్టి మీకు వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. మరొక నూతన మాసమును మా యొక్క జీవితంలో మీరు అనుమతించినందులకై వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నానయ్యా. దేవా మరి ముఖ్యంగా ఈ ఉదయ కాలం 3 గంటల నుండి నాన్న తండ్రి ప్రార్థనా పరులు ఎంతో మంది ప్రభా చేరి అయ్యా ప్రార్థిస్తుండగా మీరు మా మధ్యలో ఉంటున్నందులకై స్తోత్రాలు. మా మొరలన్నీ ఆలకిస్తూ తగిన సమయమందు జవాబు అనుగ్రహించే దేవుడుగా మీరు ఉన్నందులకై స్తుతి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను దేవా. పాటల ద్వారా నిన్ను మహిమపరిచిన బిడ్డలను బట్టి వందనాలు. వారిని కూడా నిండారుగా దీవించమని వేడుకుంటున్నానయ్యా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి ప్రతి కుటుంబాన్ని బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈ రోజు నాన్న మా కొరకే మీరు ఏర్పాటు చేసిన దైవజనుల కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాం. నీ బిడ్డను ఆశీర్వించండి. ఇచ్చిన ఇద్దరు బిడ్డలను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా ఒంగోలు ఆ ప్రాంతాల్లో నీ బిడ్డను తండ్రి మీరు విరివిగా వాడుకుంటున్న విధానాన్ని బట్టి వేలాది వేల స్తోత్రాలు నాయన. ప్రయాణాల్లో తోడుగా ఉండండి అయ్యా. పరిచర్యలో తోడుగా ఉండండి. ఎక్కడికి వెళ్ళినా నాయన అయ్యా మిమ్మల్ని మీరే మహిమపరచుకోనమని వేడుకుంటున్నాం. ఆ బిడ్డ ద్వారా అనేక మంది తండ్రి మీ వైపుకు మళ్ళుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం నాయన. నీ బిడ్డ వాక్యం విత్తబోతుండగా తండ్రి ఆ బిడ్డను సులువు చాటున మరుగుపరిచి మీ నోటి బురగా వాడుకోనండి. నా తండ్రి కుటుంబాన్ని నిండారుగా దీవించండి ప్రభా. బిడ్డలు కూడా మీ పరిచర్యలో కొనసాగుతున్నారు, నార్త్ లో ఉంటున్నారు. దేవా బిడ్డలకు క్షేమం దయచేయమని వేడుకుంటున్నాం. పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉంటున్నవి. అయినను ప్రభా ఈ లోకంలో ఉన్నవానికంటే మాలో ఉన్న దేవుడు గొప్పవాడని మేము నమ్ముతున్నాం ప్రభా. ప్రతి నిమిషము మీరు మాకు తోడుగా ఉంటూ కాపాడుతూ వస్తున్న విధానం బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాయన. నీ బిడ్డ వాక్యం చెప్తుండగా మేము కూడా నాయన భయంతో వణుకుతో ప్రభా నీ వాక్యం విని విడిచిపెట్టే వారంగా కాకుండా తండ్రి మా హృదయాల్లో పదిలపరుచుకొని వాక్యానుసారంగా మీకు సాక్షులమై లోకంలో జీవించటకు మాకు సహాయం దయచేయండి. కోర్ కమిటీని దీవించండి. పరిచర్య చేస్తున్న బిడ్డలందరిని బట్టి వందనాలు, స్తోత్రాలు నాయన. జాన్సన్ బట్టి, స్వరూప్ గారిని బట్టి తండ్రి ప్రభా, ఝాన్సీ గూడపాటిని బట్టి, ప్రతిద లలిత సిస్టర్ వీళ్ళందరినీ కూడా నాయన మీరు దీవించి ఆశ్రయించమని వేడుకుంటున్నాను తండ్రి దేవా. బాబి రత్నాకర్ బ్రదర్ని బట్టి వందనాలు. కుటుంబాన్ని దీవించండి తండ్రి. ఈ విధంగా ఎంతో మంది దైవజనులు జాయిన్ అవుతున్నారు ప్రభా. వారందరిని బట్టి వేలాది వేల స్తుతులు, స్తోత్రాలు. వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. మమ్మల్ని కూడా దీవించమని ఈ నెలంతా మీ నాన్న మమ్మల్ని మేము ఇచ్చేసి అప్పగించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి బ్రతిమాలి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాను చిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు మనకి వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. అయ్యగారు అందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరుపరిచయం. అయ్యగారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు ఒంగోలు జిల్లా ఏడుగులపాడుకు చెందినవారు. వారు విద్యార్థిగా ఉన్నప్పుడు యుఈఎస్ఐ పరిచర్య ద్వారా క్రీస్తును తన సొంత రక్షకునిగా అంగీకరించారు. వరల్డ్ విజన్ లో కొంతకాలం పనిచేసిన తర్వాత 1989లో దేవుని పిలుపునకు మేరకు ఆశీర్వాదం అయ్య గారు తన పూర్తికాల సమయాన్ని సంఘాలు స్థాపించుట మరియు కాపర పరిచర్య కొరకు అంకితం చేశారు. అప్పటి నుండి దేవుడు వారిని వివిధ చర్చిలు మరియు శిక్షణా శిబిరాల్లో వాక్య ప్రబోధన మరియు బోధించుట యందు విస్తృతంగా వాడుకొంటున్నారు. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు, వారి ప్రియ సతీమణి గారు శ్రీమతి లిడియా ఆశీర్వాదం గారు ప్రతిభావంతులైన ఉపాధ్యాయురాలు. వారి ప్రియ కుమారుడు పాస్టర్ శామ్యుల్ హాడ్సన్ గారు భోపాల్లో ఒక చర్చికి పాస్టర్గా సేవ చేస్తున్నారు. వారి ప్రియ కుమార్తె సహోదరి హ్యామ్సీ పాలినా గారు రాజస్థాన్లో యుఈఎస్ఐ మినిస్ట్రీలో స్టాఫ్ వర్కర్గా సేవలు అందిస్తూ ఉన్నారు. పాస్టర్ డి ఆశీర్వాదం అయ్య గారు ప్రతిభావంతులైన గాయకులు కూడా. సాలేం రాజా మరియు నీ వంటి వారెవరు పేరుతో 2 ఆల్బమ్లు కూడా చేశాడు. అయ్యగారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు అయ్యగారు, ప్లీజ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అయ్యగారు, ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల దేవుడు మన ఆయుష్కాలాన్ని పెంచి మనలను ఆరోగ్యంగా ఉంచి ప్రతిరోజు ఈ రీతిగా
దేవుని మాటలు దేవుని మాటలు అంటే లోకంలో ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి మాట్లాడతాడు అన్నప్పుడు ఎంతో ఆతృతగా ఆరాటంగా మనం బ్రతుకుతాం. బ్రతకడం అంటే చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాం. కానీ ప్రతిరోజు దేవుడు మాట్లాడడం అనేది అది మామూలు విషయం కాదు. కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం దేవుడు మాట్లాడిన మాటలు ఇందులో లిఖించబడగా ఈ మాటలే ప్రపంచాన్ని బ్రతికిస్తున్నాయి. ఈ మాటలే ప్రపంచాన్ని బ్రతికిస్తున్నాయి. ఈ మాటలే ఆయన నమ్ముకున్న వారిని బ్రతికిస్తున్నాయి. కాబట్టి దేవుని మాట ఎప్పుడు మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు అనే దానికంటే అది దేవుని మాట కాదా అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ప్రతిరోజు దేవుని మాటలు వింటున్నాము. అయితే దేవుడే పలికించిన మాటలైతే అవి తప్పకుండా హృదయంలో కార్యం జరిగిస్తాయి. తర్వాత దేవుని మాట వింటున్నాము అన్న సెన్స్ చాలా తక్కువగా ఉంది. దేవుని మాటలు అలవాటైపోయిన మాటలుగా అయిపోయింది. ఆ విషయంలో మనం కొంత కాన్షియస్ కలిగి ఉండాలి. దేవుని మాటని దేవుని మాటగానే తీసుకుంటున్నానా, లేక మరో రకంగా అలవాటుగా తీసుకుంటున్నానా అనేది కూడా మనందరికీ చెకింగ్ పాయింట్. మాలాంటి బోధకులు, బోధ చేయడానికి పిలువబడేటువంటి వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి మీరందరూ బోధకులే. ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి బంధుత్వాలు చూసినప్పుడు ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి మామ, ఎవరో ఒకరికి తండ్రి, ఎవరో ఒకరికి తల్లి, ఎవరో ఒకరికి కోడలు, వరసకి ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరికి ఒక పెద్ద పొజిషన్లో ఉంటారు. కాబట్టి పెద్ద అని నువ్వు ఎవరి చేత ఎంచబడతావో వాళ్ళకి నువ్వు బోధిస్తూనే ఉంటావు, వారితో నువ్వు మాట్లాడుతూనే ఉంటావు. కాబట్టి నీ మాట చాలా పవర్ఫుల్, వాల్యుబుల్. కాబట్టి వినే మనం దేవుని మాటగా తీసుకుంటున్నాము అనేది ఒక ప్రశ్న అయితే, బోధించే మనం ఎలా ఉంటున్నాం అనేది కూడా, ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు బోధలో సంతోషంలో సత్యం మర్చిపోయినట్టుగా ఒకటనబోయి ఒకటనడము, లేకపోతే ఒక అర్థం చెప్పబోయి ఇంకో అర్థం చెప్పడము, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మనమందరము ఎవరో ఒకరికి పెద్దలం, మనమందరము ఎవరో ఒకరికి బోధకులం. కాబట్టి లిజనింగ్ మోర్ ఇంపార్టెంట్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్ అదర్స్. అది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంట్. అందుకే మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అనే మాట. కాబట్టి ఎప్పుడు మాట్లాడాడు, ఎక్కడ మాట్లాడాడు? అబ్రహాం ఎప్పుటోడు, నోవాహు ఎప్పటివాడు, ఆదాం ఎప్పటివాడు, నోవాహు ఎప్పటివాడు, అబ్రహాం ఎప్పటివాడు, దావీదు ఎప్పటివాడు. వాళ్ళతో మాట్లాడిన మాట
మాట్లాడింది యాక్చువల్గా వాళ్ళతో, కానీ అది చదువుతూ ఉంటుంటే నీకు జీవం, నీకు వెలుగు, నీకు శక్తి. ఏంటి అసలు ఇది? ఓ, ఆఫ్టర్ సో మెనీ జనరేషన్స్, ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్, ఆ వాక్యంలో ఉన్న జీవము పోలేదు, వెలుగు పోలేదు. కనుక వర్డ్ ఆఫ్ గాడ్ అనేది, అందుకే పేతురు రాసిన పత్రికలో చెప్పినట్టు, దేవుని ప్రవచనము మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు, మనిషిని ఇచ్చను బట్టి కలుగలేదు, దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడిన వారై పలికిరి. సో such a wonderful book, the wonderful word is with us. So let us be careful and conscious in listening and teaching the word of God. నాకు ఆశ్చర్యం అనిపించింది ఏంటంటే, ప్రతిరోజు దేవుని మాట. ఏమండి, 3 నెలల క్రితం కలెక్టర్ చెప్పిన మాట గుర్తు పెట్టుకొని, ఆ మాట చేయలేదే, ఆ మాట ప్రకారం చేయలేదే. 6 నెలల క్రితం చెప్పిన మాట గుర్తు పెట్టుకొని, సంవత్సరం క్రితం చెప్పిన మాట గుర్తు పెట్టుకొని, కలెక్టర్ చెప్పాడో, కమిషనర్ చెప్పాడో, ఎవరో చెప్పారు నీకు ఒక మాట, నువ్వు చెయ్యమని. చేయలేక ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధపడతావు? కానీ ప్రతిరోజు దేవుడు మాట్లాడుతుంటే మన రెస్పాన్స్ ఎలా? కలెక్టర్ అయినా, కమిషనర్ అయినా, ఇంకొకరైనా ఒక్కసారి చెప్తాడు ఊరుకుంటాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు. వీడికి అసలు చెప్పకూడదు, అనవసరం వీడికి చెప్పడం. మనుషులకి విసుగు వస్తుంది, విధేయత చూపకపోతే బాధ వస్తుంది. ఇప్పుడు మనకి అడ్మినిస్ట్రేషన్లో వాళ్ళు ఎవరన్నా మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వెళ్ళి, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా మనం మాట్లాడిన దాకా ఏం మాట్లాడకుండా ఉంటే కూడా మనమే తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మరి నేను విధేయత చూపలేదే, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదే అనే ఫీలింగ్ ఇప్పుడు ప్రజల్లో లేదు. ఇప్పుడు అది లేదండోయ్. ఇప్పుడు ఏంటంటే, నేను చాలా బిజీగా ఉన్నాను, మరి ఎట్లా కుదురుతుంది, నేను ఫోన్ ఎత్తలేను, అంతా చాలా కష్టంగా ఉంది. అవునన్నా, అవునక్క, అవును. మాటల్లో వాయిస్ మారిపోతుంది, గదుముతున్నారు పెద్దవాళ్ళని. నేనేమంటున్నానంటే, ఎవరో ఒక అధికారి చెప్పిన మాట 6 నెలల క్రితం, 6 సంవత్సరాల క్రితం చెప్పిన మాట నెరవేర్చలేదని బాధపడుతున్నాం ఒకవేళ మనం కూడా. బట్ గాడ్ ఈజ్ స్పీకింగ్ ఎవ్రీ డే. ఆ మాట నెరవేర్చటం లేదని ఆ బాధ మనలో ఉందా అనేది ప్రశ్న. విస్తారమైన ఉపదేశాలు, ప్రత్యేకించి మీ ఫెలోషిప్లో, వర్చువల్ ఫెలోషిప్లో చాలా గొప్ప వ్యక్తులు మాట్లాడుతున్నారు, గొప్ప గొప్ప సంగతులు మాట్లాడుతున్నారు. బట్ హౌ ఈస్ అవర్ రెస్పాన్స్ టువర్డ్స్ గాడ్ అనేది, టువర్డ్స్ గాడ్స్ వర్డ్ అనేది ఓన్లీ ఫర్ చెకింగ్, ఎందుకు అనిపించి అలాగా చెప్తాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్ ఈస్ ద ఫైనల్ రెవల్యూషన్ టు హ్యుమానిటీ. ఇంకా హ్యుమానిటీ లేదు. ఎంతకాలం ఉన్నా వీళ్ళు పుట్టి, వీళ్ళు పెరిగి, వీళ్ళు ఎండ్ అవడమే. ఇంకా ఇది ఇంకో దేవుడు రావడం, ఇంకో దేవుడు చెప్పడం అవి లేవుగా. యేసుక్రీస్తు ప్రభువే ఫైనల్ రెవల్యూషన్. ఫైనల్ రెవల్యూషన్ యొక్క ఫైనల్ టైం కూడా అయిపోయింది. రెవల్యూషన్ అయిపోయింది, రిఫ్లెక్షన్ అయిపోయింది, రీచింగ్ అయిపోయింది.
రివీల్ అయ్యాడు, ప్రజల్ని రీచ్ అయ్యాడు, ఆయన మళ్ళీ రిటర్న్ అవుతున్నాడు. ఏమండి? రివీల్డ్ ద సేవియర్, రీచ్డ్ ద సేవియర్, సేవియర్ ఈజ్ రీచ్డ్, సేవియర్ ఈజ్ రివీల్డ్, సేవియర్ ఈజ్ రీచ్డ్. ఏమండి? సేవియర్ ఈజ్ రిటర్న్, ఈజ్ గోయింగ్ టు రిటర్న్. రక్షకుడు వచ్చాడు, రక్షకుడు మనల్ని దర్శించాడు, చేయాల్సిందంతా చేసి వెళ్ళిపోయాడు. బట్ ఈజ్ కమింగ్, ఆయన వస్తున్నాడు. జీసస్ ఈజ్ కమింగ్, జీసస్ ఈజ్ కమింగ్. ఐఎస్ ఈజ్ అన్ని కాలాలకు సంబంధించినటువంటి పదం. ఐఎస్ ఈజ్ కదా. జీసస్ ఈజ్ కమింగ్, జీసస్ విల్ బి కమింగ్ కాదు, జీసస్ మే కమింగ్ కాదు, జీసస్ విల్ బి కమింగ్ కాదు, జీసస్ ఈజ్ కమింగ్. కాబట్టి ఆయనకి ఏ టైంలోనైనా రావచ్చు. హీ హాజ్ ఎవ్రీ రైట్. ఈజ్ అనే పదం ఆయనకే సరిపోద్ది, ఇంకెవరికి సరిపోదు ప్రపంచం. దేవుడు ఎవరు అయ్యా, ఎట్లుంటాడు, ఏం చెప్పాలయ్యా అంటే ఏం చెప్పాడు? ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నాను. ఎప్పుడున్నావయ్యా? ఎప్పుడో ఉన్నాను. ఎంతవరకు ఉంటావయ్యా? ఎంతవరకైనా ఉంటారు. ఆదియు అంతము లేనివాడు. జీసస్ ఈజ్ లార్డ్, జీసస్ ఈజ్ లార్డ్. ఐ యామ్ దట్ ఐ యామ్. జీసస్ ఈజ్ కమింగ్, ఈజ్ కమింగ్. ఈజ్ అనే మాట యేసయ్యకే తగును. ఇంకా ఎవరు ఆ కాలానికి తగిన వాడు లేడు. హీ వాజ్, హీ ఈజ్, హీ విల్ బి. అసలు ఈజ్ అనేది అన్ని కలిపి ఉంది అంతే. ఆయన ఉన్నాడు అంతే. ఆయన ఉన్నాడు, ఆయన చేశాడు పని, మళ్ళీ వస్తాడు. అందరికీ తెలిసిన కొన్ని మాటలు మనం ధ్యానిద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం. ఆయన జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరచేలాగా బోధింపసాగారు. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదురు. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రైజ్ ద లార్డ్. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. దేవుడి మాటలను మన కొరకు ఆశీర్వదించును. ప్రభు అయిన యేసుక్రీస్తు మానవాళికి చివరి ప్రత్యక్షపరచబడ్డాడు, చేయగలిగిందంతా చేశాడు, వెళ్ళాడు, తిరిగి మరలా మన మధ్యకు రాబోతున్నాడు. అయితే ప్రశ్న ఏంటంటే, 2000 సంవత్సరాలు అప్పుడు చెప్పిన ఈ మాట మనలో నెరవేరిందా, నెరవేరుతుందా? యాక్చువల్గా ద లార్డ్ జీసస్ ఇంటెండెడ్ హిస్ డిసైపుల్స్ టు బీ లైక్ హిమ్ ఆర్ టు రిఫ్లెక్ట్ హిస్ క్యారెక్టరిస్టిక్స్ ఇన్ ద వరల్డ్. యేసు ప్రభు వారు ఏం ఎక్స్పెక్ట్ చేశాడు? శిష్యుల్ని ఆయనలాగా తయారవ్వాలని,
ఆయన వలె జీవించాలని ఆయన మాటలు చెప్పాడు. 2000 సంవత్సరాలు ఇప్పుడు చెప్పిన మాటలే. కానీ నెరవేర్చారా అంటే దాదాపు వాళ్ళు నెరవేర్చారని చెప్పాలి. పేతురు లాంటి దుడుకు, తొందరపాటు అవి ఒక కామన్ మిస్టేక్స్ గా ఉన్నా, తోమా లాంటి డౌటింగ్ ఆ మానవ నైజాన్ని తెలియపరుస్తున్నా, జాన్ జాకబు ఉరిమిడి వారిని వాళ్ళలో కొంత బలహీనతలు, నీ పేరున దయ్యాలు వెళ్ళగొడుతున్నాడు, వాడు వెళ్ళగొడదామంటే నా నామమున దయ్యములు వెళ్ళగొట్టి నన్ను తక్కువగా చూసేవాడు ఎవడు అని ప్రభువు చెప్పాడు కదా. కాబట్టి తొందరలు ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. కానీ 90% మనం పర్సంటేజ్ మనం కట్టేంత భక్తులం కాదు, కానీ దే కుడ్ రీచ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క మనస్సును వారు రీచ్ కాగలిగారు. క్రైస్ట్ రిఫ్లెక్షన్, క్రైస్ట్ని రిఫ్లెక్ట్ చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. లేకపోతే అంత త్యాగం ఎలా వస్తుంది? ఆయన ఎవరో నాకు తెలియదు అని అబద్ధం ఆడినవాడు నన్ను తలకిందులుగా సిలువేయండి అని ఎందుకు అంటాడు? కాబట్టి మాక్సిమం దే కుడ్ డన్ దేర్ బెస్ట్ in expectation of the Lord Jesus Christ, regarding the expectation of Lord Jesus Christ. వాళ్ళు చేయగలిగారు. బట్ ద క్వశ్చన్ ఈజ్ ప్రజెంట్ వరల్డ్. క్రీస్తు శకమే కదా, క్రీస్తు ప్రభు తర్వాత మనందరం పుట్టినోళ్ళం. ఆయన 1000 సంవత్సరాల క్రితం, ఆయన మన ప్రభు 1000 సంవత్సరాల క్రితం ఉన్నవాడు. మనము పేతురు లాంటి వాళ్ళం. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక మాట 2 మాటలు పలికాడు వాళ్ళతోటి, ఏదో కొద్ది మాటలు చెప్పాడు. ఇప్పుడు ఓ పెద్ద గ్రంథం మనకి, ప్రతిరోజు దేవుని మాట, ప్రతిరోజు దేవుని మాట. కాబట్టి దేవుని మాటలు, ఆ రోజు పలికిన మాటలు, ఎప్పటి నుండో దైవజనుల ద్వారా మనకు గుర్తు చేయబడుతున్న మాటలు, క్వైట్ టైంలో నువ్వు స్టడీ చేస్తున్న మాటలు ఎలా ఉంది? మనం కొన్ని మాటలు చెక్ చేసుకుని మనము ఈ పూట సెలవు తీసుకుందాం. మొదటి మాట, నోరు తెరచి అంటే హృదయపూర్వకంగా, మనసారా, ఇంకా ఏమీ లేదు, ఆయన ఏ మనసులో ఏముందో, ఏం చెప్పాలనుకున్నాడో, శిష్యులు ఎలా ఉండాలని కోరుకున్నాడో, ఆ కోరికంతా, ఆశంతా బయట పెట్టాడు. అది నోరు తెరచి. నోరు తెరిచెల్లా అడిగాడు రా. పెద్ద ఆయన నోరు తెరిచి అడిగితే నువ్వు ఎందుకు కాదన్నా అంటామే. కాబట్టి ప్రభు యొక్క హృదయ కోరిక, హృదయాభిలాష ఇందులో మనం చూస్తున్నాం. ఆయన మనకేమై ఉన్నాడో, మనం ఏమై ఉండాలో అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. వాస్తవంగా దీని అర్థం ఏంటంటే, మనిషి తాను దేవుని సన్నిధిలో వట్టివాడని గుర్తించడమే దీనత్వం. రియలైజ్ దట్ యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్ ఈజ్ హ్యూమిలిటీ. ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మలో దేవుని ఎదుట నీవు ఒట్టిదానవు, నువ్వు ఒట్టివాడవు అని గ్రహించడమే ఏమండి ఆత్మ విషయమైన దీనత్వం అన్నమాట. రియలైజ్ దట్ వీఆర్ నథింగ్ బిఫోర్ గాడ్ ఈజ్ హ్యూమిలిటీ. And also humility is not body bending, it is heart bending to the will of God.
దీనత్వం అనేది బాడీ బెండింగ్ కాదు, ఏదో ఇలాగ కట్టుకొని నిలబడడం. దీనత్వం బాడీ లాంగ్వేజ్ లో కనబడుతుంది, కనబడకుండా ఉండదు. కానీ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. అంటే హ్యూమిలిటీ ఈజ్ నాట్ బాడీ బెండింగ్, ఇట్ ఈస్ హార్ట్ బెండింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్. దీనత్వము, ప్రపంచానికి దీనత్వం గనక లేకపోతే అసలు మనం దేవుణ్ణి తెలుసుకునే వాళ్ళం కాదు. నిజమైన దేవుడు, అసలు సిసలైన దేవుడు, జీవము గల దేవుడు, ఏ దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడో ఆ దేవుడు ఆయనకి దీనత్వం అనే క్యారెక్టర్ ధరించుకొని భూమి మీదకి రాకపోతే మనిషికి అసలు దేవుడు అర్థమయ్యేవాడు కాదు. కాబట్టి దీనత్వము ప్రజలు దేవుని యొద్దకు రావడానికి ఒక అద్భుతమైన మార్గం. నేను తగ్గించుకోను, నేను వెళ్ళను, నేను రాను, ఏమనుకున్నావు నేనంటే, ఒకవేళ కోపతాపం మీద, బాధ మీద అంటే అనొచ్చు, మానవ నైజం ఉంటుంది. కానీ తర్వాత అయినా తీసేసుకుని దీనత్వం అనేది అభ్యాసం చేయకపోతే నువ్వు ఎవరిని రీచ్ కాలేవు, నువ్వు ఎవరి సమస్యకు నువ్వు జవాబుగా ఉండలేవు. ప్రభువైన యేసుక్రీస్తు దీనుడు కాకపోతే మానవాళి సమస్యకు ఆయన జవాబుగా ఉండేవాడు కాదు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇఫ్ దెర్ ఈస్ నో హ్యూమిలిటీ ఇన్ జీసస్, humanity cannot get any solution for his problem. మానవాళి జీవిత సమస్యకు జవాబు యేసుక్రీస్తు యొక్క దీనత్వమే. అందుకే 3 అధ్యాయాలు కొట్ట మీద ప్రసంగంలో ఫస్ట్ వర్డ్ ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. పరలోకం పోవాలన్నా నేను ఈ మాట అంటాను, కొంతమందిని పరలోకం తీసుకెళ్లాలన్నా, నువ్వు పరలోకం పోవాలన్నా దీనత్వమే, నీవనేక మందిని పరలోకం తీసుకెళ్లాలన్నా కానీ దీనత్వమే. హంబుల్నెస్, తగ్గించుకుంటా. తెలిసిన పదాలే గాని అవసరమైనవి, అభ్యసించవలసినవి, ఆ ఇతరులను ఆకర్షించేవి లక్షణం ఇది. హ్యూమిలిటీ మామూలు క్యారెక్టర్ కాదు అది. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండి. దట్ ఈస్ హిస్ పర్పస్ ఇన్ సెలెక్టింగ్ ద డిసైపుల్స్. అవునా కాదా? శిష్యుల్ని ఎన్నుకోవడంలో ఆయన ఉద్దేశం అదేగా. కాబట్టి బిలవడ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, wherever you are working, wherever you are entrusted the responsibility, you have to reflect the characteristics of Christ, that is humility. ఈ రోజున మనం అది ఎక్కడ చూడలేకపోతున్నాం. నేనంటే ఏమనుకున్నావు అనే వ్యక్తీకరణ కనబడుతుంది, కానీ ఐ ఆమ్ నథింగ్ అనే వ్యక్తీకరణ తక్కువైపోయింది, కనబట్టలేదు, దాదాపుగా కనబట్టలేదు. ఇప్పుడు మరీ మనుషులు స్వార్థం ఎక్కువైపోయింది, అతిశయం ఎక్కువైపోయింది. వాడింటికి నేను వెళ్ళేదేంటి, వీళ్ళింటికి నేను వెళ్ళేదేంటి, అవసరమైతే వాడే రావాలి, వాళ్ళే రావాలి. ఉండొచ్చు జస్ట్ ఫర్ సమ్ టైం, అదేదో క్రమశిక్షణ కొరకో, కొంత రియలైజ్ అవ్వడం కొరకు టైం ఇవ్వడమో, తన తప్పు తనకు తెలియడానికి అర్థం అవడం కొరకు టైం ఇవ్వడమో ఉండొచ్చు. ఇట్ ఈస్ గుడ్ టు హ్యావ్ సమ్ గ్యాప్. ఒక మొండితనం, ఒక స్టబ్బార్డ్నెస్ బిట్వీన్ రిలేషన్స్ ఉన్నప్పుడు, అమాంగ్ రిలేషన్స్ ఉన్నప్పుడు ఉండొచ్చు. బట్ అది ఫైనల్ కాకూడదు. యూ హ్యావ్ టు యూజ్ ద వే ఆఫ్ హ్యూమిలిటీ టు రికన్సైల్ అండ్ టు రెస్టోర్.
రెకన్సిలియేషన్ బ్రదరు, సిస్టర్, రెకన్సిలియేషన్ ఎక్కడి నుండి జరిగింది అసలు? యాక్చువల్గా హ్యుమానిటీ పాడిపోయింది, పాపంలో పడిపోయింది. యాక్చువల్గా రెకన్సిలియేషన్ ఎక్కడ స్టార్ట్ అయింది? రెకన్సిలియేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ హెవెన్. రెస్టోరేషన్ ఈజ్ founded, or the foundation for the restoration is in the garden of Eden. రెకన్సిలియేషన్ అక్కడ స్టార్ట్ అయింది, పరలోకము నుండి స్టార్ట్ అయింది. రెస్టోరేషన్ ఏదెను వనంలో స్టార్ట్ అయింది. ఎలా స్టార్ట్ అయింది? గొర్రె పిల్లను వధించి చర్మపు చొక్కాయలు తొలగించాడు. వాళ్ళు సాటన్ మాట విని రెబెలియస్ అయ్యారు కదా, తిరుగుబాటు చేశారు కదా. దేవుని మాట కంటే సాతాను మాట ముఖ్యమని విన్నారు. దే లాస్ట్ ఫెలోషిప్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అయితే అవన్నీ మళ్ళా రికన్సైల్ అయ్యి రెస్టోర్ చేసింది ఎవరు? దేవుడే. కాబట్టి రికన్సిలియేషన్ it started from heaven only. బ్రదర్, ఇది మన లైఫ్ అంతే. మనం వెళ్ళాల్సిందే, మనం మాట్లాడాల్సిందే. రెస్పాన్స్ ఏమన్నా కానీ రికన్సిలియేషన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే ప్రభు యొక్క హృదయంలో, దేవుని హృదయంలో. నేను కిందికి వెళ్ళకపోతే, నేను తగ్గించుకోకపోతే, నేను ఈ మనిషి దగ్గరికి వాని రూపంలో నేను వెళ్ళకపోతే, నా పోలికలో సృష్టించబడిన మనిషి నాశనం అయిపోతాడు. వాడిని నాశనం చేయడానికి కాదు కదా నేను సృష్టించింది. దేవుడు అందుకే అంటున్నాడు, బాబు ఫస్ట్ పాయింట్ ఆయన చెప్పిందంటే ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. రికన్సిలియేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ హెవెన్ ఓన్లీ. టు రీచ్ ద హ్యుమానిటీ, ద లార్డ్ జీసస్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్. ఎనీ రిలేషన్ ఇన్ ద హోల్ వరల్డ్, between wife and husband, the parents and children, a church members or God servant or pastor, any relation, if you want to see good relation, any relation, good relation, if I చూడాలంటే you have to go through the spirit of humility. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకుని ఫిలిప్పి 2:8 విధేయత చూపిన వాడై. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరు? కొలస్సీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరండి? ఆయన అదృశ్య దేవుని స్వరూపం. He is the image of God, invisible God. ప్రభుత్వములు, సింహాసనములు ఆయన ద్వారా, ఆయన కొరకు సృష్టించబడ్డాయి. జగత్తు పునాది వేయబడక ముందే ఉన్న వధించబడిన గొర్రెపిల్ల అని సంబోధించబడినవాడు జీసస్. కాబట్టి ద పాయింట్ ఈస్, there are many sermons, there are many revelations and mysteries are coming out when we studying the word of God. But how we are respond and how we are reflect Christ character in the society. బాబు, ఆస్తి కాదు బ్లెస్సింగ్, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు.
Blessed are the poor in spirit. Blessed are the rich in the world కాదు. Blessed are the rich in the world కాదు. Blessed are the poor in spirit. నేటి దినాల్లో క్రిస్టియన్ లీడర్స్లో, రెస్పాన్సిబుల్ పర్సన్స్లో, చర్చెస్లో ఆ దీనత్వం మనం చూడగలుగుతున్నామా? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు. ఆయన ధనవంతుడై ఉండి మనల్ని ధనవంతులుగా చేయి నిమిత్తము ఆయన మన నిమిత్తము దరిద్రుడాయను. దరిద్రుడాయను. ఇంగ్లీష్ లో అద్భుతమైన మాట ఉంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5లో 2:6లో He made himself nothing. He made himself nothing. Intentionally, ఉద్దేశపూర్వకంగా సర్వాధికారి అయిన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహిమ కలిగిన దేవుడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, దూతలు సహితము చూడలేక 2 రెక్కలతో కళ్ళు కప్పుకొని 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నంత మహిమ కలిగిన దేవుడు తన మహిమను విడిచి మంటి దేహంలోనికి వచ్చి రాగా మానవాళి పాప సమస్య పరిష్కరించబడి. బిలవర్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనము కరిగిపోవలసిందే. ఇఫ్ యు ఆర్ ఎ రియల్ బిలీవర్, if you are really chosen by God, the first and the best and the final quality to reflect Christ in the world is the humility. ఇంతకు మించి నువ్వు వేరేది ఏం ఆశించినా నువ్వు చేయలేవు. మనం బిర్రుగా బిగుసుకొని మనం ఏం చేయలేం. కొద్ది రోజులు, ఫర్ ద టైం బీయింగ్, అవసరాన్ని బట్టి గ్యాప్, అంతేగాని వీ హ్యావ్ టు ఫాలో ద స్పిరిట్ ఆఫ్ లవ్. కాబట్టి ఎవర్రా ధన్యులు అంటే ఆత్మ విషయమై దీనిలే. యు ఆర్ నథింగ్ బిఫోర్ గాడ్. యు ఆర్ నథింగ్ బిఫోర్. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడు. దేవుడు మనుషులు దుఃఖపడతా ఉంటే చూస్తూ ఉండడు. ఇంటెన్షనల్ గా దుఃఖ పెడతాడు దేవుడు. ఉద్దేశపూర్వకంగా దుఃఖాన్ని అనుమతిస్తాడు. అవి మనకు తెలిసినవే. అది బ్లెస్సింగ్ అని మనకు తెలియాలి. దుఃఖపడు వారు ధన్యులంట. ఏడవడం ఏమి ధన్యత? ఎవడైనా ఏడవడం ధన్యతని ఎవడని చెప్తాడా? కానీ ప్రభు చెప్పగలడు. అందులో మర్మం ఉంది. దుఃఖపడు వారు ధన్యులు. దుఃఖం ధన్యత. అదేమి ధన్యత? అది అంత ధన్యతో తర్వాత మనకు అర్థం. అవసరమును బట్టి నానా విధములైన శోధనలు మీకు కలుగుచున్నవి. పేతురు రాసిన మొదటి పత్రికలో 6వ వచనంలో అవసరమును బట్టి నానా విధములైన శోధన, కొంతకాలం మీరు శ్రమపడిన పిమ్మట అనే మాటలు గమనించదగి. కాబట్టి దుఃఖము అవసరమే. దుఃఖము లేకపోతే ఓదార్పు యొక్క విలువ మనకు తెలియదు. దీనత్వం లేకపోతే హెచ్చింపబడడం అనేది రాదు, తెలియదు కూడా. అలాగే దుఃఖం అనేది లేకపోతే ఓదార్పు అంటే ఎలా ఉంటుందో మనకు అర్థం కాదు. శ్రమ లేకపోతే ఆదరణ ఎలా ఉంటుందో అర్థం కాదు. దుఃఖాన్ని ఒక ఉద్దేశంతో మన జీవితంలో దేవుడు అనుమతిస్తాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ కొరింథీ 1వ అధ్యాయంలో ఒక చక్కని మాట ఏంటంటే,
ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు మేము శక్తి గలవారమగునట్లు ఆయన మమ్మును మా శ్రమ అంతటిలో ఆదరించుచున్నాడు అన్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3-4 వచనాల్లో ఉంటుంది. కనికరము గల తండ్రి, కనికరము గల దేవుడు, సమస్త ఆదరణను అనుగ్రహించుది. కనికరము గల తండ్రి, సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు మేము శక్తి గల వారమగునట్లు ఆయన మమ్మును మా శ్రమ అంతటిలో ఆదరించుచున్నాడు. సమస్త ఆదరణను అనుగ్రహించు దేవుడు, ఆల్ కైండ్స్ ఆఫ్ కంఫర్ట్, సమస్త ఆదరణ. పిల్లల విషయంలో ఆదరణ లేకుండా ఉన్నావా? సంసార జీవితంలో ఆదరణ లేకుండా ఉన్నావా? ఏ విషయంలోనో మొత్తానికి ఆదరణ లేకుండా ఉన్నావా? ఎనీ కైండ్ ఆఫ్ కంఫర్ట్, ఏ ఆదరణైనా ఇవ్వడానికి ఆయనంట శ్రమ పెట్టి ఆదరిస్తున్నాడంట. ఎందుకంట? అసలు ఎంత బాగుందో చూడండి ఆయన ఉద్దేశాలు. ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించే శక్తి నీకు కలగాలని, ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించటానికి, నిన్నొక సాధనంగా చేయడానికి ఇంటెన్షనల్ గా దేవుడు శ్రమను అనుమతిస్తున్నాడు. దట్స్ వండర్ఫుల్. శ్రమ లేకపోతే ఆదరణ తెలియదు. పెయిన్ లేకుండా గెయిన్ రాదని, గెయిన్ ఉండదని అన్నట్టుగా వితౌట్ పెయిన్ నో గెయిన్ అని అన్నట్టు శ్రమ లేకుండా ఆదరణ రా. కాబట్టి ఓదార్పు అనే అనుభవం రావాలంటే దుఃఖంలోకి మనం వెళ్ళవలసిందే. సో దెర్ ఈజ్ ఎ వండర్ఫుల్ పర్పస్ బిహైండ్ ద సఫరింగ్స్ అండ్ టీయర్స్ ఇన్ అవర్ లైఫ్. దుఃఖపడేవారు ధన్యులు, ధన్యులు. అసలు ఆ మాట ఎంత బాగుంది. ధన్యులమా కాదా చెప్పండి? ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుతాడు. ఒకే కుమారుడు చనిపోయాడు, నీకు ఒకే కుమార్తె చనిపోయింది. చాలా ఆశలు పెట్టుకున్నావు, చనిపోయింది. 4-5 సంవత్సరాలు నిన్నెవరు ఆదరించలేకపోయారు. దేవుడు కూడా ఆదరించలేడా అన్నట్టు అయిపోయింది. కానీ అదే సేమ్ సొసైటీలో అటువంటి వాళ్ళు తర్వాత 4-5 సంవత్సరాలకి ఒక కొడుకునో కూతురునో పోగొట్టుకున్నారు. నువ్వు వాళ్ళ పాస్టర్వో బిలీవరవో అయి ఉంటావు. ఏం చేస్తావు? ఆటోమేటిక్ గా ఏం చేస్తావు? ఆల్రెడీ యూ హ్యావ్ గాన్ త్రూ ద టెరిబుల్ పెయిన్. ఒక భయంకరమైన నొప్పి గుండా వెళ్ళిన నీవు నీలాంటి నొప్పిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరకు వెళితే యూ కెన్ బి ఎన్ రైట్ సొల్యూషన్ టు దట్ ప్రాబ్లం ఆర్ ద సఫరింగ్. రైట్ వర్డ్, యాగని. ఆ వేదనకి కరెక్ట్ గా నువ్వే సరిపోతావు, ఇంకెవరు సరిపోరు. ఎగ్జాంపుల్ మాత్రమే. కాబట్టి ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు మేము శక్తి గల వారమగునట్లు ఆయన మమ్మును మా శ్రమలో ఆదరించుచున్నాడు. సహోదరులారా, మనం ఈ లోకంలో శ్రమల గుండా వెళ్ళవలసిందే. కామన్ మిస్టేక్స్ చేసుకొని తెచ్చుకునే శ్రమలు కావచ్చు, దాదాపు ఉండవు. మంచి పిల్లలు, ప్రభువును ప్రేమించేవాళ్ళు కావాలని మిస్టేక్ చేయరు. కానీ దేవుడు ఇంటెన్షనల్ గా అనుమతిస్తాడు దుఃఖాన్ని, పెయిన్ అనుమతిస్తాడు. ఎందుకంటే నువ్వు ఒక సాధనం అవ్వాలి.
నీవనేక మందికి ఆదరణ. ఇంతెందుకు, క్రాస్ గనక లేకపోతే బ్రదరు, సిస్టర్, దేవుని బిడ్డలారా, క్రాస్ అనేది లేకపోతే, సిలువ అనేది లేకపోతే మనకు ఆదరణ దొరికేదా? నీతిమంతుడు, నిర్దోషి, పరిశుద్ధుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభు సిలువ మార్గంలో గుండా వెళ్ళకపోతే మనకి ఆదరణ దొరికేదా? నెవర్, 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 నెవర్. ఈ ప్రపంచానికి ఆదరణ దొరికే స్థలం ఏంటంటే సిలువ, అంతే. ఆయన దెబ్బలు, ఆ దూషణ, భయంకరమైన దూషణ. ఎవరనుకోనంత భయంకరంగా కొట్టారు ఆయన. అది భరించబట్టి ఈరోజు సిలువను చూచే మనం ఆదరించబడుతుంది. ఎవరో తిట్టారు, ఎవరో నిన్ను దూషించారు, నీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు, తెలియకుండా మాట్లాడుతున్నారు. దేవుడు క్షమించాలంటున్నాడు. నీ ఇమేజ్ని డ్యామేజ్ చేస్తున్నారు, దూషిస్తున్నారు, రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు నిన్ను గురించి. నీవేమో ప్రతిరోజు వాక్యం ధ్యానించడం వలన, వాక్యంతో నింపబడడం వలన పరిశుద్ధాత్మ దేవుడు పోన్లే, దేవుడు చూసుకుంటాడు, క్షమించు నాడు, క్షమిస్తావు గాని అంతరంగములో ఎవరికీ తెలియని బాధ అనుభవిస్తూ ఉంటావు. ఆ బాధకి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది నీకు? సిలువలోనే. నీవు కూడా దుఃఖము, సిలువ, శ్రమలో గుండా వెళ్ళకపోతే యూ కెనాట్ బి సొల్యూషన్ టు మెనీ పీపుల్. అందుకే దేవుడు నిన్ను తయారు చేస్తున్నాడు. ఈ రోజున మనకు ఓపిక పోయింది, శ్రమపడే ఓపిక పోయింది, మాటలు అనిపించుకునే ఓపిక పోయింది. ఓపిక పోయి రియాక్ట్ అయిపోతున్నాం. బాగా కోపం వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. నో, నో. శ్రమ పడవలసిందే, దుఃఖంలో గుండా వెళ్ళవలసిందే. లేకపోతే ఓదార్పు అనే అనుభవం నీకు రాదు. నువ్వు ఎవరిని ఆదరించలేవు, ఓదార్చలేవు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఎట్టి శ్రమల్లో ఉన్న వారిని ఆదరించుటకు శక్తి నీకు రావాలని నీకు దుఃఖాన్ని అనుమతించి నీకు ఆదరణ, ఓదార్పు నేర్పిస్తున్నాడు. దట్స్ వండర్ఫుల్. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్స్ లో నుంచి వచ్చే ఎక్స్పీరియన్సెస్ మనుషులను తాకుతాయి. బుక్ నాలెడ్జ్లో వచ్చే ప్రసంగాలకి మీరు గమనించారా? అనుభవంలో నుండి వచ్చేటువంటి ప్రసంగాలకి చాలా తేడా ఉంటుంది. ఎప్పుడైనా గమనించారా? పెయిన్ లో నుండి వచ్చేది నిలబడుతుంది. సో beloved brothers and sisters, we are the representation of Jesus Christ. అసలు ప్రభువులో ఉన్న గొప్పతనం ఏంటి? ఆయన ఏం చెప్పాడు అది చేశాడు, ఏం చేశాడు అదే చెప్పాడు. The unique personality in the whole world is Jesus Christ, only Christ. The unique personality in the whole world is Jesus only. ఆయన చెప్పిందే చేశాడు, ఆయన చేసిందే చెప్పాడు. There is none in the world. There is none in the world. Wonderful Jesus. ఎంతమంది దుఃఖాన్ని మాన్పాడు ఆయన.
అర్థం చేసుకున్నాడు మన ప్రభు. మరియా మార్తల్ని ఆదరించినప్పుడు కుమార్తెను కోల్పోయిన యాయిరుని, ఎంతో మందిని, అసలు ఆయనకి అది నథింగ్. ఈ ఆదరించటం, ధైర్యపరచటం అది ఆయనకు నథింగ్. మామూలుగా ఆయన ఒక మాట మాట్లాడితే ఆదరణ వస్తుంది అంతే. అదే కదా, అట్లే కదా మనం బ్రతుకుతుంది, అట్లే కదా. అసలు నేను భరించలేను, నేను తట్టుకోలేను, ఈ శ్రమ తట్టుకోలేను, నేను చచ్చిపోతాను, అంత గందరగోళం అయ్యేవాడివి బైబిల్ దగ్గరికి రాగానే మొత్తం స్మాష్ అయిపోయింది. సచ్ ఎ పవర్ఫుల్ వర్డ్, గాడ్స్ వర్డ్, సచ్ ఎ పవర్ఫుల్ వర్డ్. 2 నెలల నుంచి 3 నెలల నుంచి అడగాల సంగతి ఏందో తేల్చుకోవాలా, అసలు విషయం ఏందో అలా అడగాల, ఇలా అడగాల, లాజిక్ తీసి రీజనబుల్ గా అడగకపోతే కుదరదు అనుకుంటా ఉన్నావు. ప్రసంగంలో విన్నావో క్వైట్ టైం చేసుకున్నావో తెలియదు, మొత్తం అణిగిపోయి ఆ మనిషి కనపడ్డప్పుడు మామూలుగా ఉన్నా. ఏంటి సంగతి, ఏది సంగతి బ్రదరు? దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యం యొక్క శక్తి. ఓదార్పు నీకు వాక్యములోనే దొరుకుతుంది. ఓదార్పు వాక్యములు ఇంకెక్కడ నీకు దొరకదు. వీఆర్ కాల్డ్ టు సఫర్. ప్రభువైన యేసుక్రీస్తు పేతురు చెప్పాడు, మేలు చేసి బాధపడినప్పుడు మీకు హితమగును అని చెప్పాడు. తర్వాత మనం మెడిటేషన్ చూసుకుందాం. 3వ మాటగా చెప్తాను ఈ పూటకి, 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికులు అంటే, అందుకే మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్ అన్నాడు ఒక భక్తుడు. మనం ఈ మధ్యనే ఆ మెడిటేషన్స్ లో గుండా వెళ్ళాము. దేవాలయమును ఆయన బాగు చేశాడు. దేవాలయములో వ్యాపారం చేసే వాళ్ళని వెళ్ళగొట్టాడు. సాత్వికుడు అంటే తగ్గించుకునేవాడని, కోపడ్డని, ముఖ్యంగా ఓర్చుకుంటాడని, అటువంటి అర్థాలు ఉన్నాయి సాత్వికుడు. బై ప్రభు ఏం చెప్పాడు? మత్తయి సువార్త 11:29 ఏం చెప్పాడు? నేను సాత్వికుడను, దీన మనసు గలవాడని చెప్పాడు. ప్రభువే తన నోటితో చెప్పాడు, నేను సాత్వికుడిని అని చెప్పాడు. అయితే గాడిద పెళ్ళెక్కిపోయిన తర్వాత జెరూసలేములో దేవాలయంలో ఆ అమ్ముతున్నటువంటి వారందరిని చూసి కొరడా తీసుకొని కొట్టాడు. సాత్వికుడు కొట్టడం ఏంటి? సాత్వికుడు కోపడడం ఏంటి? సాత్వికుడు బలలు పడేయటం ఏంటి? ఏమయ్యా తీసేయండి, వ్యాపారం మంచిది కాదు అనొచ్చు కదా. నో, అది బతిమాలే టైం కాదు, అది బతిమాలి భంగపోయే టైం కాదు. అది ఎప్పటి నుంచో జరుగుతుంది, తెలిసి కూడా జరుగుతుంది. వ్యాపార పుటిల్లు, అది ఒక ప్రవచనాత్మకమైన మాట కూడా, అందరికి తెలిసేది. సాత్వికుడే గాని కొరడా తీసుకున్నాడు, సాత్వికుడే గాని పెద్దగా అరిశాడు, సాత్వికుడే గాని బల్లలన్నీ పడద్రోశాడు, సాత్వికుడే గాని చెదరగొట్టాడు. దేర్ విల్ బి టైమ్ టు ఓపెన్ అవర్ మౌత్. నోరు తెరవాల్సిన సమయం ఉంటుంది. దీనికి నేను పెట్టిన పేరు ఏంటంటే హోలీ యాంగర్ అనండి. ఆ మాట హోలీ యాంగర్, పరిశుద్ధమైన కోపం. మన ప్రభు కోపం పరిశుద్ధత కొరకైన కోపం. అది వారవలేని దేవుని విషయాల్లో అక్రమాన్ని వారవలేని కోపం. ఆ కోపం సంఘ క్రమశిక్షణ విషయంలో
ఆ తప్పిపోతున్నప్పుడు తట్టుకోలేని కోపం అది. డిసిప్లిన్ విషయం ఫెయిల్ అవుతున్నప్పుడు తట్టుకోలేని కోపం అది. సాత్వికుడే కొరడా ఎందుకు తీసుకున్నాడు? సాత్వికుడే కొరడా ఎందుకు తీసుకున్నాడు? మీక్నెస్ ఈస్ నాట్ వీక్నెస్. ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. కాబట్టి దీనత్వము ఫస్ట్ అండ్ బెస్ట్ అండ్ ఫైనల్ క్యారెక్టర్ which can bring the people to the Lord, which can be available to all people, is humility. దీనత్వం అనేది అది లేదు బ్రదర్ మనలో. ఈనాడు సమాజం అంతట్లో కూడా క్రిస్టియన్ లీడర్షిప్ లో కానీ, చర్చెస్ లో కానీ, ఫ్యామిలీస్ లో కానీ విపరీతమైన కోపాలు, ద్వేషము, అసూయ. ఇప్పుడు మనం ప్రభుని రిఫ్లెక్ట్ చేసేది ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల నుంచి వింటున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి. కాబట్టి లెట్ us చెక్ అవర్ సెల్స్ అండ్ కమిట్ టు ద లార్డ్ హూ కెన్ మేక్ us స్ట్రాంగ్ స్టిల్. మనలో ఉంచిన పరిశుద్ధాత్మ ద్వారా మనం ఆశించిన దానికంటే ఆయన ఆశించినట్టు మనలను మార్చగలిగిన దేవుడు మనకున్నాడు. దీనత్వము, సాత్వికము తప్ప మానవుణ్ణి దేవునితో సమాధానపరచలేం. ఇంట్లో మనం సమాధానంగా ఉండలేం. అవి అత్యుత్తమమైన మార్గాలు. అవి మనుషులు గుర్తించకపోవచ్చు. చాలాసార్లు మన సాత్వికాన్ని, దీనత్వాన్ని చేతగానితనంగా ఎంచేవాళ్ళు ఉన్నారు, ఉంటారు కూడా. కానీ ప్రభువైన యేసుక్రీస్తు అవన్నీ పట్టించుకోలేదు. ఏంది, యోసేపు కొడుకే కదా, మరియమ్మ కొడుకే కదా, తక్కువగా మాట్లాడాడు, పట్టించుకోలేదు. ఒకరోజు వచ్చింది, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ అనేది రివీల్ అయింది. ఈనాడు ప్రపంచమంతా ఆయన్ని ఫాలో అవుతుంది. తప్పదు, ఆబ్లిగేషన్. ఫాలోయింగ్ జీసస్ ఇన్ ఆబ్లిగేషన్ టు హ్యూమానిటీ. Following Jesus, trusting and following Jesus is an obligation to the world. తెలిసినా తెలియకపోయినది సత్యం. అది అర్థమయ్యేటట్టు మనం చెయ్యాలి. అలాగ మనం బ్రతకాలి. అట్టి కృపా దేవుడు మనందరికి దయచేయను గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అయ్య గారు. ఇప్పటి వరకు వాక్య పరిచర్య చేసిన పాస్టర్ ఆశీర్వాదం గారికి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. కొండ మీద ప్రసంగంలో 3 ధన్యతలు మనకు తెలియజేశారు. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 4వ వచనం ద్వారా మనిషి రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించు. మనం బోధించే వారం మాత్రమే కాకుండా వినే వారంగా కూడా ఉండాలి. అదేవిధంగా రక్షకుడు తనను తాను మనకు బయలుపరుచుకున్నాడు. అదేవిధంగా అందుబాటులో ఉండి సువార్త ప్రకటించాడు. మనకు రక్షణ తీసుకొని వచ్చాడు. తిరిగి రెండవ రాకడలో రానై ఉన్నాడు. శిష్యులు తనను పోలి నడుచుకోవాలని ప్రభువు ఆశించాడు. వారు కూడా ఆ విధంగా ప్రవర్తించారు. మనం కూడా అలా ఉండాలని ప్రభువు కోరిక అయి ఉన్నది. ఆయన నోరు తెరిచి ఉపమానాలు చెప్పాడు. అనగా హృదయపూర్వకంగా మనకు కొండ మీద ప్రసంగాలు, ధన్యతలు తెలియజేశారు. మొదటిది ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారు. మానవుడు దేవుని సన్నిధిలో రిక్తుడని గుర్తించడమే దీనత్వం. భౌతికంగా కనబట్టుకు మాత్రమే కాక దీన హృదయం కలిగి ఉండాలి. ప్రభువు దీనత్వము సర్వమానవాళి రక్షణకు కారణమైంది. రికన్సిలేషన్ స్టార్ట్ ఫ్రమ్ హెవెన్ ఓన్లీ. మానవునికి దేవునికి సయోధ్య పరలోకంలోనే స్టార్ట్ అయింది. ఫిలిప్పి 2వ అధ్యాయం 5వ వచనం ప్రకారం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయుండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనిషిని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. అదేవిధంగా 8వ వచనంలో ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఆయన విధేయత మనకు రక్షణ కారణమైంది. 2వ ధన్యత దుఃఖపడే వారు ధన్యులు, వారు ఓదార్చబడుతారు.
శ్రమ లేకపోతే ఆదరణ మనకు అర్థం కాదు. పౌలు గారు 2వ కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్పినట్లు, దేవుడు మమ్మల్ని ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తి గల వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మల్ని ఆదరించుచున్నాడు. ముందు మనము శ్రమలో పాలివారం అయితేనే ఇతరులను ఆదరించేదానికి మనకు సాధ్యమవుతుంది. కాబట్టి శ్రమలను మనము స్వీకరించవలసిన వారమై ఉన్నాం. శిలో మార్గంలో ప్రభువు ప్రయాణించకపోతే మనకు ఆదరణ లేదు. అసలు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మేలు చేసి బాధ నొందినప్పుడు అది మనకు హితమవుతుంది. 3వ ధన్యత, సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. మత్తయి శుభవార్త 11:29లో ప్రభు అంటున్నారు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును. సాత్వికుడైన యేసు సమయం వచ్చినప్పుడు, ఆలయాన్ని శుద్ధి చేయాల్సి వచ్చినప్పుడు కోపాన్ని ప్రదర్శించాడు. అంటే సమయం వచ్చినప్పుడు సాత్వికులు అయినా సరే పరిస్థితిని బట్టి వారి ప్రవర్తన ఉంటుందని మనకు అర్థమవుతుంది. మీక్నెస్ ఈజ్ నాట్ వీక్నెస్. సాత్వికత బలహీనమైతే కాదు. కాబట్టి ప్రభు ప్రవర్తించిన విధంగా మనం కూడా ప్రవర్తించాలని అయ్యగారు మనకు తెలియజేశారు. చక్కటి వాక్య భాగాన్ని పరిచర్యలో మనకు బోధించిన అయ్యగారికి మరోసారి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇవ్వవలసిందిగా మాస్టర్ మురళీ బాబాయ్ గారిని మనవి చేస్తున్నానండి. మరి ఆ ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటంటే, సిస్టర్ లలిత గారి మనమరాలు డెన్సికా అనే పాప బర్త్డే జరుపుకుంటున్నారు. ఆ పాప కోసం ప్రేయర్ చేయండి. లేదా మాస్టర్ మురళీ బాబాయ్ గారు సిద్ధంగా లేనట్లయితే మాస్టర్ తోట బాలసామయ్య గారు ప్రార్థన చేయండి. అమ్మా, ఈ జామీరావు కుమారయ్య గారిని చేయమనండి. నేను చర్చిలో ఉన్నాను. ఓకే 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 అయ్య గారు. రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారు లలిత సిస్టర్ వాళ్ళ మనుమరాలు డెన్సిక బర్త్డే కూడా అయ్య గారు గుర్తు చేసుకోండి. రెవరెండ్ జామీరావు కుమార్ అయ్య గారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ కాలేబయ్య గారు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపను వందనాలు తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభావ నీ దాసులు ఆశీర్వదించిన ద్వారా ప్రభు వాక్యం వినాలి మాకు ఇచ్చిన శాశ్వతమైన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. ప్రభా నీ తగ్గింపు స్వభావం తండ్రి అనేక మందిని వైపు ఆకర్షించింది అయ్యా. అదేవిధంగా ప్రభా శ్రమల గుండా వెళ్ళినప్పుడు తండ్రి ఆదరించగలిగే కృప తండ్రి మాకు లభిస్తుందని ప్రభా నీ వాక్యం ద్వారా నువ్వు చెప్పిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి తండ్రి. దుఃఖపడేవారు దానిలో ఓదార్చబడతారు అన్నావు ప్రభా, నీకు వందనాలు తండ్రి. అదేవిధంగా ప్రభా నీ దాసునికి ఇచ్చిన ప్రభా వాక్య జ్ఞానాన్ని బట్టి అనుభవాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ప్రార్థన చేస్తున్నాను తండ్రి. విత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మేము కేవలం వాక్యం వినేవారుగా కాకుండా వాక్యానుసారంగా జీవించే కృప మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చండి ప్రభా. నీ దాసుని అదేవిధంగా ప్రభా భార్యను అదేవిధంగా కుమార్తెను కొడుకుని ప్రభా బిడ్డలు కూడా తండ్రి సేవలో ఉంటుండగా ప్రభా వారిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి. నీ దాసుని కావాల్సిన ఆరోగ్యము శక్తి బలంతో నింపని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ విధంగా ప్రతిరోజు నీ వాక్యం వినడానికి ఇచ్చిన శాశ్వత సమయం బట్టి వందనాలు చెల్లించుకుంటాం. అదేవిధంగా ప్రభు నూతనమైన జన్మదినంలో ప్రవేశించినప్పుడు దళిత శిక్షణ మనవరాల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డను ముట్టండి, దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. సంవత్సరమైన దయాకిరీటం దయచేసే ప్రభా నీ ప్రత్యేకమైన వందనాలు. నీ కుమారుడు యేసుక్రీస్తు విధంగా వయసులో జ్ఞానంలో నీ దయలో వర్ధిల్లో ప్రభా వర్ధింపు బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రిని. ఏర్పాటు చేసిన దేవతను ప్రభా వర్చువల్ ఫెలోషిప్ ఏర్పాటు చేసిన భగరత్నాకర్ గారిని వారి కోర్టు టీంలు ప్రత్యేకంగా దీవించండి. అయ్యా సహకరిస్తున్న దేవతను ప్రభా జాన్సన్ గారిని అదేవిధంగా స్వరూప్ గారిని ఝాన్సీ సిస్టర్ గారిని అదేవిధంగా ప్రభా ప్రసిద్ధ సిస్టర్ గారిని జ్ఞాపకం చేసుకో, తేజ ఫ్రెండ్స్ గారిని జ్ఞాపకం చేసుకో ప్రభా. ఇందులో పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పెట్టి దీవించమని ఈరోజు మేము చేయవలసిన ప్రతి పనులు స్వీటియర్ మార్గాన్ని చూపించండి. ఆ ప్రత్యేకంగా ప్రభా మే 4వ తారీఖున ప్రభా అనేక మంది బిడ్డలు తండ్రి నీట్ ఎగ్జామ్ రాయబోతున్నారు ప్రభా. ఒక మాట కూడా రాయబోతుంది తండ్రి. నీ కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆనాడు ప్రభా
అయ్యా కల్దీలో విద్య భాష నేర్పించిన ధాన్యాలు శత్రమిషక బెదనగోళ్ళు ప్రభా ఇతరులతో కంపేర్ చేసినప్పుడు తండ్రి 10 శ్రేష్ఠులుగా ఉన్నారట అయ్యా. అటు కృప మా బిడ్డలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా 10th ఇంటర్మీడియట్ బిడ్డలు ప్రభా కొంతమంది బెటర్మెంట్ కొంతమంది ప్రభా రాయబోతున్నారు. వారితో కూడా మీ సన్నిధి కాపుదల కొంచెమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా ఈ విధంగా తండ్రి మేము పాల్గొనడానికి ఇచ్చిన ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ మేము చేయవలసిన ప్రతి పనిలో ప్రభా నీ సూటి మార్గాన్ని చూపించమని ప్రార్థన చేస్తున్న విధంగా ప్రభా 10th క్లాస్ ఎగ్జామ్స్ లో పాస్ అయిన ప్రభా శ్రీనిధిని కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని బిడ్డను దీవించమని ఉన్నతమైన చదువుల్లో తోడు ఉండమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభుని ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దిగునామని అడిగేట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామ పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందుల నెరవేరును గాక, మాకు కావలసిన నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధములను క్షమించుము, మమ్మ శోధనలో తప్పించుము. ఎందుకంటే ఎందుకంటే రాజ్యము బలము మంత్రులు నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధ ధన్యోని వాక్యం చెప్పిన దాసులకు పాల్గొన్న బిడ్డలకు నూతనమైన జన్మలో ప్రవేశించిన బిడ్డలకు 10th క్లాస్ ఉత్తీర్ణ శ్రీనిధికి అదేవిధంగా పాల్గొన్న ప్రతి బిడ్డకు చేయవలసిన పనులకు 4వ తరగతి జరగబోతున్న నీట్ ఎగ్జామ్ కానీ కృప సదాకాలము తోడి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. ముగింపు ప్రార్థన మరియు ఆశీర్వాదం ఇచ్చిన రెవరెండ్ జామీ రవికుమార్ అయ్య గారికి మరియు వాక్య పరిచర్య చేసిన పాస్టర్ ఆశీర్వాదం గారికి, కోర్ కమిటీ మెంబర్స్ కు, టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన యోహనబిడ్డ జాన్సన్ కు, కూడి వచ్చిన విశ్వాసులైన పరిశుద్ధులందరికీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున కృతజ్ఞతలండి. ఈ మెసేజెస్ అన్ని కూడా అనుదినము యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడుతున్నాయి. బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని కానీ టైప్ చేసి మన బంధువులకు మరియు స్నేహితులకు షేర్ చేయవచ్చు. ప్రభు చిత్తమైతే రేపటి దినాన్ని తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుందాం. ప్రభు నామములో అందరికీ వందనాలండి.